హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక రెసిపీ జనరేషన్ యాప్ అనేది లాంగ్ చైన్ యూజ్ చేసి ఎలా డెవలప్ చేయాలి అనేది చూద్దాం. సో చాలా మంది మన వీడియోస్ ని ఫాలో అవుతున్నారు, అలాగే నాకు కమెంట్స్ కూడా పెడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో ఎవరైతే మా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మన మెయిన్ ఐడియా ఏంటంటే రెసిపీ జనరేషన్ యాప్ అనేది ఒక యాప్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో అంటే బేసిక్ గా ఏంటంటే నువ్వు ఒక గ్రాసరీ లిస్ట్ ఇస్తావు. సో ఆ గ్రాసరీ లిస్ట్ ని అది యూజ్ చేసుకొని ఒక నైస్ రెసిపీ అనేది నీకు బిల్డ్ చేసి ఇస్తుంది అనమాట. సో అదనమాట మన మెయిన్ అప్లికేషన్. సో దీన్ని మనము లాంగ్ చైన్ యూజ్ చేసి ఎలా చేయాలి అంటే లాంగ్ చైన్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి, అలానే LLM యూజ్ చేసి, అండ్ ప్రాంప్ట్ టెంప్లేట్స్ ని యూజ్ చేసి, ఓపెన్ AI API యూజ్ చేసి ఎట్లా చేయాలనేది చూద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అన్నిటికన్నా ముందు మనకు కావాల్సిన లైబ్రరీస్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో మనకు కావాల్సిన లైబ్రరీస్ వచ్చేటప్పటికి లాంగ్ చైన్, ఓపెన్ AI అండ్ .env. సో ఫస్ట్ వీటిని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఎప్పుడు కూడా మీరు జూపిటర్ నోట్బుక్ లో కానీ పైథాన్ లో కానీ లోకల్ గా ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఇక్కడ పిప్ ఇన్స్టాల్ అనేది వాడతాము. సపోజ్ మీరు కాండా ప్రాంప్ట్ లో కనుక ఇన్స్టాల్ చేస్తుంటే అలాంటి టైంలో మీరు కాండా ఇన్స్టాల్ -c కాండా -forge అండ్ ద లైబ్రరీ నేమ్. సో ఈ కమాండ్ అనేది మీరు వాడతారనమాట. సో వన్స్ మీరు అయిపోయినాక ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికోసం ఈ కమాండ్స్ ని మీరు రాస్తున్నారు. సో ఫ్రమ్ లాంగ్ చైన్ _open AI ఇంపోర్ట్ ఓపెన్ AI, ఇంపోర్ట్ OS, అండ్ ఫ్రమ్ .env ఇంపోర్ట్ load_.env, ఇంపోర్ట్ లాంగ్ చైన్ అండ్ load_.env. సో ఇది మీనింగ్ ఏంటంటే జస్ట్ ఓపెన్ AI ని వీటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఈ యొక్క లైబ్రరీ నుండి. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే జనరల్ గా మనకి మన సిస్టమ్ లో ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ లో మీరు సిస్టమ్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్స్ ని రెండింటిని కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే పాత్ ని సెట్ చేసుకోవచ్చు. సో అలా సెట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడైతే మీరు కోడ్ లో వాడాలనుకుంటున్నారో అప్పుడు ఆ వేరియబుల్ ని మీరు యాక్సెస్ అనేది చేసుకుంటారు అనమాట. సో అలా యాక్సెస్ చేసుకోవడానికి తేలిగ్గా ఉంటది. అండ్ ఆల్సో మీరు కోడ్ లో అది హైడ్ చేస్తున్నారు అనమాట. లైక్ API అనేది చాలా సీక్రెట్ గా ఉండాలి కదా. సో వేరే వాళ్ళకి యాక్సెస్ అనేది చూపించకుండా మీకు యాక్సెస్ అనేది ఉంటది, అండ్ సెక్యూరిటీ అనేది మోర్ గా ఉంటది. సో అలా మీరు సెట్ చేసుకోవడానికి అండ్ కోడ్ లో మీరు OS అంటే మన ల్యాప్టాప్ OS ఎన్వైరన్మెంట్ నుంచి యాక్సెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం మనము ఈ ఫంక్షన్ ని వాడతాం అనమాట. సో జనరల్ గా మీకు ఇది రన్ చేసినప్పుడు ఇక్కడ 2 అనేది వస్తుంది. ఇది నా పాత ల్యాప్టాప్ లో నేను రన్ చేశాను, అండ్ ఇక్కడ మళ్ళీ రన్ చేసినప్పుడు నాకు అక్కడ ఫాల్స్ వచ్చింది. సో డోంట్ వరీ అబౌట్ దట్, బట్ నార్మల్ సెట్ చేసిన ట్రూ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఓపెన్ AI API కీని సెట్ చేయాలన్నమాట. సో ఇది యాజ్ యూజువల్ ఇప్పటి వరకు చాలా వీడియోస్ మనం చూసాము. సో ఓపెన్ AI _key ఈక్వల్ టు యువర్ కీ హియర్. సో ఇక్కడ మీరు సెట్ చేసుకుంటున్నారు. సో ఓపెన్ AI.API key ఈక్వల్ టు OS.getEnv ఆఫ్ ఓపెన్ AI key. సో ఇక్కడ మీరు లోడ్ చేశాక ఇక్కడ గెట్ చేస్తారు. అప్పుడు డైరెక్ట్ గా మీరు ఈ ఓపెన్ AI కీని అక్కడ పెట్టొచ్చు. బట్ నేను ఇక్కడ ఎందుకు పెడుతున్నానంటే మీకు తెలియటానికి. మీరు ఇక్కడ ఇవ్వచ్చు, మీ గ్లోబల్ వేరియబుల్ లో కూడా పెట్టేయచ్చు అనమాట. ఓకేనా. సో వన్స్ మీరు ఇలా సెట్ చేసినాక ఇక్కడ మీరు LLM ని డిఫైన్ చేస్తారనమాట. సో LLM ని ఎట్లా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ఓపెన్ AI ఆఫ్ టెంపరేచర్ 0 మోడల్ నేమ్ ఏమన్నా ఇక్కడ మనం యూజ్ చేసే మోడల్ వచ్చేటప్పటికి GPT 3.5 టర్బో ఇన్స్ట్రక్ట్. మీరు ఏ మోడల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏ మోడల్ యూజ్ చేస్తే ఆ పేరు అనేది ఇక్కడ ఇచ్చుకోండి. అండ్ ఓపెన్ AI _API ఈక్వల్ ఓపెన్ AI కి ఇందాక ఇచ్చిన వేరియబుల్ అనమాట. సో ఇలా మీరు మీ LLM మోడల్ ని డిఫైన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందాక నేను ఏం చెప్పాను, ఒక రెసిపీ అనేది అది ఇస్తుంది మీకు. ఇన్పుట్ అనేది గ్రాసరీ లిస్ట్ ఇవ్వాలి అని చెప్పాను. సో దానికోసం అనేది మనము ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాము. అదే లిస్ట్ _of గ్రాసరీస్. సో దీంట్లో మనం ఇన్పుట్ ఇస్తాము. సో ఇన్పుట్ ఇవ్వడానికి ఇక్కడ ఇవన్నీ ఇస్తున్నా నేను. టొమాటోస్, యోగర్ట్, చికెన్, చీజ్, ఆనియన్స్, రైస్, పొటాటో. సో ఇవన్నీ కూడా నేను ఇన్పుట్ అనేది ఇస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం లాస్ట్ 2 weeks. సో టెంప్లెట్స్ గురించి, ప్రాంప్ట్ గురించి. సో జనరల్ గా మనము మనకి కావాల్సిన టాస్క్ లో కస్టమైజేషన్ అంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో, ఎలా చేయాలనుకుంటున్నాం అనేది మనం క్లియర్ గా కమ్యూనికేట్ చేయాలన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్ ఒక జనరేటివ్ AI అప్లికేషన్ లో. ఎందుకంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్ గా మనం క్లియర్ గా మాట్లాడినా, మనం క్లియర్ గా కమ్యూనికేట్ చేసినా ఎదుటి మనిషికి కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఈజీగా అర్థమవుతుంది. అదే మన కమ్యూనికేషన్ మనకి సరిగా రాకపోయినా,
మనం సరిగా చెప్పలేకపోయినా మన మనసులో హైడ్ చేస్తున్నా ఎదుటి వాళ్ళకి అది అర్థం కాదనమాట. సేమ్ ఇది కూడా అంతే. ఒక అప్లికేషన్ ని మీరు జనరేటివ్ ఏ యూజ్ చేసి బిల్డ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మీరు క్లారిటీగా ఆ కమ్యూనికేషన్ అనేది టెంప్లెట్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటది. అలా ఇస్తేనే మీకు క్లారిటీగా క్లియర్ గా మీకు తగ్గట్టు చక్కగా అవుట్పుట్స్ అనేవి వస్తాయి. లేదనుకో రావన్నమాట. సో ప్రీవియస్ గా మనము సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి యాప్స్ ని డెవలప్ చేసే వాళ్ళము, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ వాడేవాళ్ళము, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ వాడేవాళ్ళము, డేటా బేసెస్ వాడతాం. నాట్ ప్రీవియస్లీ, ఇప్పుడు కూడా చేస్తున్నారు, నాట్ టెలింగ్ లైక్ దట్. సో ఇప్పుడు ఏంటంటే ఈ జనరేటివ్ AI యూజ్ చేశాక మనకి ఇవన్నీ అన్నెసరీ స్ట్రగుల్స్ అక్కర్లేదు. హ్యాపీగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వాడేసుకొని టెంప్లెట్స్ పెట్టేసుకొని ఈజీగా కమ్యూనికేట్. నార్మల్ ఒక ఇంగ్లీష్ లో నువ్వు ఎట్లయితే మాట్లాడతావో సేమ్ అదే లాంగ్వేజ్ ని మీరు ఇస్తారు. బట్ టెంప్లెట్ కాబట్టి కొన్ని రూల్స్ ని ఫాలో అయితే సరిపోతుంది అనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా ఈ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అప్లికేషన్ బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటది అనమాట. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చానో చూద్దాం. ఫస్ట్ నేనేం చెప్తున్నాను, రెసిపీ అనేది కావాలి కదా. సో ఫస్ట్ నేనేం చేస్తున్నాను, ప్లీజ్ జనరేట్ అ డెలిషియస్ రెసిపీ బేస్డ్ ఆన్ ద గ్రాసరీస్ ఐ హ్యావ్ అవైలబుల్. హియర్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ గ్రాసరీస్. సో మీ టెంప్లెట్ లో కనుక వేరియబుల్స్ ని, అంటే ఆ పేరు ఉన్న వేరియబుల్ ని నువ్వు తీసుకొని చెప్పే విధానాన్ని ఇట్లా ఇస్తారనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ ద సింటాక్స్. నెక్స్ట్, క్రియేట్ అ రెసిపీ దట్ ఇన్కార్పొరేట్ దీస్ ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొవైడ్స్ అ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఆన్ హౌ టు ప్రిపేర్ ద డిష్. సో ఇలా మీరు టెంప్లెట్ అనేది ఇస్తున్నారు. అంటే ఏంటి, మీ గ్రాసరీస్ లిస్ట్ ని బేస్ చేసుకొని చక్కగా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ని మీరు నాకు ఇవ్వవు, ఎలా ఆ డిష్ ని ఎలా ప్రిపేర్ చేయాలి క్లియర్ గా క్లారిటీగా ఇవ్వని చెప్తున్నాం అనమాట. సో వన్స్ అది అయిపోయాక ఇక్కడ టెంప్లెట్ ని ఇప్పుడు పంపించాలన్నమాట ఫంక్షన్ లోకి. సో దానికోసం ఈ కోడ్ రాస్తున్నాము. సో ఫ్రమ్ LangChain ఇంపోర్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్. ప్రాంప్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ టెంప్లెట్ ఆఫ్ ఈ ఫంక్షన్ లో ఇన్పుట్ వేరియబుల్ ఏమైనా గ్రాసరీస్ ఇచ్చాము, టెంప్లెట్ ఈక్వల్ టు ఇక్కడ టెంప్లెట్ పాస్ చేసాము. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు టెంప్లెట్ చేసాము. సో ఈ టెంప్లెట్ కి నువ్వు లిస్ట్ ఆఫ్ గ్రాసరీస్ అనేది పాస్ చేయాలి కాబట్టి ఈ కోడ్ రాస్తున్నాము. సో final_prompt అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. prompt.format of groceries is equal to మీరు ఇందాక ఏదైతే గ్రాసరీస్ లిస్ట్ క్రియేట్ చేస్తారో ఆ వేరియబుల్ అనేది ఇక్కడ పంపిస్తున్నాం అనమాట. ఓకేనా. సో గ్రాసరీస్ ఈక్వల్ లిస్ట్ ఆఫ్ గ్రాసరీస్ అండ్ ఫైనల్ ప్రాంప్ట్. ఓకేనా. సో ఫైనల్ ప్రాంప్ట్ ప్రింట్ చేస్తే నీట్ గా చూడండి, ప్లీజ్ జనరేట్ అ డెలిషియస్ రెసిపీ బేస్డ్ ఆన్ ద గ్రాసరీస్ ఐ హ్యావ్ అవైలబుల్ అండ్ హియర్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ గ్రాసరీస్. సో ఇప్పుడు ఇందాక ఇన్పుట్ ఇచ్చాం కదా గ్రాసరీస్ వేరియబుల్ ని. సో చూడండి అది ఆటోమేటిక్ గా ఆ టెంప్లెట్ లో తీసుకుంది. సో సబ్స్టిట్యూట్ చేసుకుంది అనమాట. ఎందుకంటే మీరు ఇక్కడ ఇలా క్లారిటీగా పెట్టారు కదా. సో ఈ సింటాక్స్ అందుకు ఉపయోగపడుతుంది అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్, క్రియేట్ రెసిపీ దట్ ఇన్కార్పొరేట్ దీస్ ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొవైడ్స్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ హౌ టు ప్రిపేర్ ద డిష్. సో క్లియర్ గా ప్రాంప్ట్ అనేది ప్రింట్ చేసేసాం. ఐ మీన్ చూసుకుంటున్నాము, నువ్వేం ప్రింట్ చేయక్కర్లేదు. జస్ట్ ఇందాక ఏదో టెంప్లెట్ ఇచ్చావు అందులో ఈ గ్రాసెస్ ప్లేస్ లో నీ లిస్ట్ ఆఫ్ గ్రాసెస్ సబ్స్టిట్యూట్ అయ్యి జస్ట్ అవుతుందా లేదా అని నువ్వు వెరిఫై చేసుకున్నావు అంతే అనమాట. నెక్స్ట్, ఇప్పుడు నువ్వు అంతా చేసేసావు. ఒక ప్రాంప్ట్ ని క్రియేట్ చేసావు, ఒక టెంప్లెట్ ని క్రియేట్ చేసావు, నీ గ్రాసరీస్ ఇన్పుట్ ని చక్కగా టెంప్లెట్ కూడా పంపించావు. సో నెక్స్ట్ ఏంటి, మనం ఏదైతే LLM డిఫైన్ చేసామో ఆ LLM ని ఇన్వోక్ చేయాలి. సో ఇన్వోక్ ఎలా చేస్తావంటే LLM డాట్, ఎందుకంటే ఇందాక నువ్వు తీసుకున్న వేరియబుల్ LLM కదా. సో నీ LLM ని పాస్ చేసినది. సో అది ఆ వేరియబుల్ తీసుకుంటున్నాం. సో LLM డాట్ ఇన్వోక్ ఫైనల్ ప్రాంప్ట్. సో ఇక్కడ మీరు వేరియబుల్ ఫైనల్ ప్రాంప్ట్ తీసుకున్నారు కాబట్టి ఫైనల్ ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో చూడండి మనకి అవుట్పుట్ ఎంత చక్కగా వచ్చిందో. రెసిపీ వచ్చేటప్పటికి చీజీ చికెన్ అండ్ రైస్ క్యాజరోల్. ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి చూడండి 1 cup రైస్, 2 cups వాటర్. సో చక్కగా ఇన్స్ట్రక్షన్స్ చూడండి, ప్రీహీట్ యువర్ ఓవెన్ ఇన్ ఎ లార్జ్ పాట్, బ్రింగ్ 2 cups of water to a boil. సో చూడండి ఎంత క్లారిటీగా వచ్చిందో మనకు అప్లికేషన్ అనేది. సో ఇట్లా అనేది మీరు అప్లికేషన్ ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా మీరు ఇది చూస్తున్నట్లయితే ఐ హోప్ చాలా ఈజీగా ఉంది కదా. సో ఏం లేదు, మీరు ఏ అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ తగ్గ రిక్వైర్మెంట్స్ అనేవి మీకు తెలియాల్సి ఉంటుంది అనమాట. సో జనరల్ గా మీరు కంపెనీలో ఒక జెన్ఏ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారు, బట్ మీకు రిక్వైర్మెంట్స్ క్లారిటీగా లేదనుకో, మీరు టెంప్లెట్ ఏం రాస్తారు, ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలన్నమాట ఒక అప్లికేషన్ బిల్డ్ చేసే ముందు. కాబట్టి ఎప్పుడు కూడాను మీరు ఒక జనరేటివ్ అప్లికేషన్స్ ని స్టడీ చేయాలనుకుంటున్నా, ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నా, లేకపోతే వర్క్ చేయాలనుకుంటున్నా, ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఆ రిక్వైర్మెంట్స్ అనేవి ప్రాపర్ గా క్లారిటీ వచ్చిందా లేదా. ఎందుకంటే టెంప్లెట్ అసలు చూడండి, ఈ ఫార్మాట్ అనేది ఇప్పుడు నేను చూపించిన ఫార్మాట్ అఫ్ కోర్స్ మనం చాలా వీడియోస్ నుంచి చూస్తున్నాం. కాకపోతే ఇది వరకు నేను ఓన్లీ API యూజ్ చేసి జస్ట్ నార్మల్ గా API కాల్స్ యూజ్ చేసి చేసాం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, టెంప్లెట్స్ యూజ్ చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసి చేస్తున్నాను అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే కంపల్సరీగా మీకు కావాల్సింది API కి లైబ్రరీస్, బట్ ఆ కోడ్ ఫార్మాట్ ఫంక్షన్స్ అనేవి సేమ్, కానీ ఒక ప్రాంప్ట్
టెంప్లెట్. సో ఒక ప్రాంప్ట్ టెంప్లెట్ మీకు ఎలా తెలుస్తుంది అంటే మీరు చేయాల్సిన అప్లికేషన్ బట్టి ప్రాంప్ట్ టెంప్లెట్ అనేది మారుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ప్రాంప్ట్ టెంప్లెట్ రూల్స్ అనేవి మీకు తెలిసి ఉండాలి అండ్ క్లారిటీ అనేది ఇవ్వాలన్నమాట. సో నార్మల్ గా నువ్వు డూ దిస్ అంటే అది చేయదు, నువ్వు డూ లైక్ దిస్ లైక్ దిస్ లైక్ దిస్ అంటే అఫ్ కోర్స్ అది చేసేది, బట్ మీకు తగ్గట్టు రాదనమాట నేను అంటుంది. సో ఎప్పుడు కూడా క్లారిటీగా క్లియర్ గా మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేది పాస్ చేస్తే చక్కగా అది చేసి పెట్టింది అనమాట. సో అలా మీకు అప్లికేషన్స్ అనేవి మంచిగా అవుట్పుట్ అనేది రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో డెఫినెట్ గా నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. అండ్ లాస్ట్ కొన్ని కపుల్ ఆఫ్ వీడియోస్ లో నాకు ఒక కమెంట్ వచ్చింది, అసలు LLM మోడల్స్ ని ఎట్లా క్రియేట్ చేస్తారు. వండర్ఫుల్ క్వశ్చన్. సో ఆల్రెడీ నా వీడియోస్ లో నేను చెప్పాను, సో మళ్ళీ నేను క్లారిఫై ఇస్తున్నాను. సో జనరల్ గా మనము LLM మోడల్స్ ని స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయాలంటే మనకి చాలా టైం అనేది పడుతుంది అండ్ చాలా హ్యూజ్ కాస్ట్ అనేది అవుతుంది అండ్ బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్, ట్రిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ని నువ్వు యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట, ట్రైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికోసము మనం ఏం చేస్తామంటే ఉన్న LLMs ని నువ్వు ప్రీ ట్రైన్ LLMs తీసుకొని దాన్ని నువ్వు ఫైన్ ట్యూన్ అనేది చేసుకుంటావు అనమాట. సో అది ఒక బెస్ట్ వే అని చెప్తాను నేను. సో మీ ఆన్సర్ నేను క్లారిటీ చేశాను అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా నా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.